2024 వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. ఏ సంవత్సరానికైనా 365 రోజులు ఉన్నట్టుగానే 2025లోనూ అన్ని రోజులు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ రోజులు అన్ని చాలా డిఫరెంట్. ఏ రోజు మునుపటి సంవత్సరపు రోజుల మాదిరిగా ఉండే అవకాశమే లేదు అన్న తరహాలో ఏపీని వేగంగా అడుగులు వేయించేలా చంద్రబాబు 2025 సంవత్సరంలో ఏం చేయనున్నారో డైరీలో ప్రతి రోజును పక్కా ప్రణాళికతో తీర్చిదిద్దుకున్నారు. ఏ పనులు ఎప్పుడు ప్రారంభించాలో, ఏ పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేయాలో ఆయన నిర్దేశించుకున్నారు. దీంతో చంద్రబాబు 2025 డైరీలో ప్రతి పేజీ పక్కా ప్రణాళికతో నిండిపోయింది. రాజధాని అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల వరకు అనేక కార్యక్రమాలు ఈ డైరీలో నిక్షిప్తమయ్యాయి. పక్కా ప్రణాళిక, ముందు చూపు, నిధుల సేకరణ వంటి వాటికి బహుముఖ రీతుల్లో ప్రణాళికలు వేసుకున్నారు. పక్కాగా అమలు చేసేలా యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేసుకున్నారు. ఒక్క ఈ పనులు మాత్రమే కాదు, అధికారుల్లో చైతన్యం కలిగించడం నుంచి జిల్లాల పర్యటన వరకు అన్ని నిర్దేశించుకున్నారు. నవ్యాంధ్రలో రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు గతానికి భిన్నంగా 6 మాసాల పాటు పాలనపై పట్టు సాధించేందుకే ప్రయత్నించారు. ఈ క్రతువు పూర్తయింది. ఆయనే చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ నుంచి అన్ని వ్యవస్థలను పట్టాలెక్కించారు. 1-2 మినహా మిగిలిన వ్యవస్థలు పక్కాగా పట్టాలెక్కాయి. ఎక్కడ ఏం జరిగినా తెలిసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకున్నారు. దీనిలో కీలకమైన డాష్ బోర్డును జనవరి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే విధంగా మంత్రులపైన ప్రతిరోజు పర్యవేక్షణకు వారి హాజరు తీసుకుంటారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా సమీక్షలకే సమయాన్ని కేటాయించకుండా ప్రజల మధ్య ఉండేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకున్నారు. పాలనాపరమైన అన్ని వ్యవహారాలను ప్రజలతో పంచుకునే వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇలా 2025 చంద్రబాబు డైరీ వినూత్న వైవిధ్య పాలనా పనులతో నిండిపోయింది. ఈ ప్లానింగ్ వింటుంటే ఏపీ త్వరలోనే మరింతగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లడం ఖాయం అనిపిస్తోంది.